గుడ్ మార్నింగ్ శ్రీశైలం. గుడ్ మార్నింగ్. ఏంటి గిరి ఇలా వచ్చావు? నువ్వు గిరి అని ఒప్పుకున్నావుగా. నువ్వు నన్ను శ్రీశైలం అని పిలిచావుగా. ఇలాంటి చావు తెలివితేటలకి తక్కువేం లేదు. ఏంటి బాబు ఇలా వచ్చావు? ఏం లేదు, తాగుదామని. ఏం డిఎస్పీ లేడా? ఏదో ప్రశ్నలు అడక్కో. ఎల్ల గ్లాస్ ఇవ్వ. ఇప్పుడు ఏం పెంట పెడతాడో ఏంటో, ఈ ఫ్లాస్క్ స్కీమ్ ఏంటో ఏమీ అర్థం కావట్లా. గుడ్. అయ్యా బాబోయ్, ఆ రోజు నీళ్లు తాగి మందు తాగినట్టు నన్ను చావబాదాడు. ఇప్పుడు టీ తాగి నన్ను ఏం చేస్తాడో ఏమో. ఏంట్రా ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నావంట? అయ్య బాబాయ్, ఏంటిది ఫస్ట్ ఎక్కేస్తుంది? మాట్లాడవేరా. ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నావా లేదా? చట్నీ 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 లేదురా. ఏంది చట్నీయా? చట్నీ ఏంది? చట్నీ అంటే తెలీదురా? పచ్చడే పచ్చడే. టీ తాగుతూ పచ్చడిని నంచుకుంటారా బాబు? ఇదిగో నీ గురించి ఇదే చివరి పంచాయతీ. ఈరోజు అటో ఇటో తేలిపోవలసిందే. అమ్మా సరస్వతమ్మ, కాకి కంటే నీచం దయనీయమైంది ఏ కాకమ్మా? ఏదో బతుకు తెరువు కోసం శ్రీశైలం అని అబద్ధం చెప్పానమ్మా. నేను తిరునే తల్లి. అది ఇప్పుడు వచ్చారా దారికి? యూ షట్ అప్. నువ్వు చెప్పు. థ్యాంక్ యూ సార్. అయ్యా, మీరు దైవ సమానులు. మిమ్మల్ని పాము కాటేస్తే మీ నొప్పిని పక్కన పెట్టి దాని కూరలేమైనా డ్యామేజ్ అయ్యాయా అని బాధపడే దయార్థ హృదయులయ్యా మీరు. ఏదో డైలాగ్ లాపు. నర్మయ్, అవి డైలాగులు కాదు, పచ్చి నిజాలు. అబ్బో. అయ్యా, కంటిన్యూ చేయమంటారా? చెప్పు. ఉద్యోగం చేసేవాళ్ళు కొందరైతే కాజేసేవాళ్ళు ఇంకొందరు. నేను రెండో రకానికి చెందినవాణ్ణి. ఉద్యోగం కాజేద్దామని ఇలా శ్రీశైలం అని అబద్ధం చెప్పా. నన్ను మన్నించండి సార్. చెప్పేశాడు కదా సార్, ఇక చాలదా? చూడమ్మడు, 50,000 పెట్టి ఎద్దును కొన్నా, ముల్లికర్లేందే మాట ఎంత. అట్టాగే మొగుడు కూడా మంచి మొగుడైతే మళ్ళీ చెండితో కొట్టాలా. నీ మొగుళ్ళంటి చిత్రాబోడినైతే ముళ్ళకర్రెట్టి కొట్టాలా. ఎంత కొట్టినా వాడు మారడు పెదనాన్న. ఎందుకు మారడు? మారటానికి ఇంటి పట్టునుంటేగా. విత్తనాలుంటేనే పెత్తనమమ్ము. ఆడి దగ్గర డబ్బులు లేకుండా కట్టడి చేయి, దెబ్బకి దారిలోకి వస్తాడు. ఏమో పెదనాన్న, నాకైతే నమ్మకం లేదు. ఎవడేడు? పెద్దవాళ్ళని గౌరవించడం మంచిది. ముందు లోపలికి నాడు. నేను రాను, ఆయన వెళ్తానే నేను వస్తా. అరే అల్లుడు, నేనేమి ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. నువ్వు పొమ్మన్నా కూడా సూరు పట్టుకు ఎలాడతాననుకున్నావా? ఏదో చేదేస్తాం. అవన్నీ పట్టించుకుంటే ఎలాగా? రా లోపలికి. పెద్దనాన్నగారు చెప్తున్నారుగా, రా లోపలికి. అయ్యో, ఏమైంది? ఏం కాలేదులే అమ్మడు, ఇంటి పట్టున ఉండాలన్నావు కదా. ఈడు బయటికి వెళ్ళాలన్నా ఈ దెబ్బకి 4 రోజులు ఇల్లు కదలలేడు. ఇదిగో బంగారం, నేనే అడ్డంగా తీక్కట్టా. ఈడు బోర్లా పడ్డాడు. రేయ్ అబ్బా, రే ముసలాడా నిన్ను. యా ఊరుకా. అక్క, ఓ 20 రూపాయలు ఇవ్వక్క, సినిమాకి వెళ్ళాలి. ఏ సినిమా? ఇంగ్లీష్ సినిమా, మొత్తం గ్రాఫిక్సే. తొందరగా ఇవ్వు. ఇంగ్లీష్ సినిమాకైతే నేను డబ్బులు ఇవ్వను. ఏ? ఉత్తిక్ రోషన్ సినిమాకైతే ఇస్తా. రితిక్ రోషన్ నీ ఫేవరెట్ హీరోనా? ఆయనంటే నాకు ప్రాణం. మరి ఆయనకు పెళ్ళైపోయిందిగా. అయితే అవని, నాకేంటి? నీకు తెలుసా, ఉత్తిక్ రోషన్ చేతికి 6 వేళ్ళుంటాయి. ఉంటే ఆ 6వ వేలు నేనే. సరే, మరి బావ సినిమాలేమో ఇక్కడ ఆడట్లేదే, ఎలా? పర్లేదు తమ్ముడు, ఏదో ఒక సినిమాకెళ్ళు. ఇదిగో 100. 100 ఎందుకు?